శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 36వ శ్లోకం. స్కందస్కందధరోధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః. స్కందస్కందధరోధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః. స్కందః అంటే అమృత రూపమున స్రవించువాడు అని. స్కంధధరః అంటే ధర్మ మార్గమున నిలుపువాడు. ధుర్యః అంటే సర్వజీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు. వరదః వరములను వసగువాడు. వాయువాహనః అంటే సప్త వాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు. వాసుదేవః అంతటను నిండి ఉన్నవాడు. బృహద్భానుః అంటే ప్రకాశవంతమగు కిరణ తేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు అని. ఆదిదేవః అంటే సృష్టి కార్యమును ప్రారంభించినవాడు. పురందరః అంటే రాక్షసుల పురములను నశింపచేసినవాడు అంటే త్రిపురాసుర సంహారం చేసినవాడు అని. ఈ శ్లోకంలో మనకి 327వ నామం నుంచి 335వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. స్కందధరోధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః అంటే అమృత రూపమును స్రవించువాడు అంటే అమృత రూపములో స్రవించువాడు అని. అంటే స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి అయినప్పటికీ ఇక్కడ మనం అమృత రూపంలో చెప్పుకుంటాం. ధర్మ మార్గమున నిలుపువాడు. సకల భూతముల ఉత్పత్తి మొదలగు లక్షణములు గల భారమును మోయువాడు. అంతేకాదు భక్తజనులకు అభిమతములైన వరములను ఇచ్చుచుండువాడు. వాయువును కూడా వీచునట్లు చేయువాడు. తన కిరణముల చేత ప్రపంచమంతా వ్యాపించి క్రీడించువాడు. ఇంకా పెద్దవైన కిరణముల కలవాడు. సృష్టి కార్యమును ప్రారంభించినవాడు. త్రిపురాసుర సంహారము చేసినవాడు అంటే రాక్షసుల యొక్క పురములను నశింపచేసినవాడు అయినటువంటి ఆ పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.